మహిళలకు అండగా మహిళా పోలీస్ స్టేషన్ కుటుంబాలను వీలైనంత వరకు కాపాడేందుకు ముందుగా కౌన్సిలింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ కు గత 14 నెలల్లో ఏకంగా 1574 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవలు, అపార్థాలు, మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు వంటి అంశాలపై ఫిర్యాదులు అందగా ముందుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. 1374 జంటలకు కౌన్సిలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించి తిరిగి ఒకటి చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయి సుమారు 14 నెలలు కావస్తున్నది. ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పటి వరకు 14 నెలల కాలంలో 1574 పిటిషన్లు తీసుకోవడం జరిగింది. దానిలో 1374 జంటలను, కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్ చేసి కలపడం జరిగింది. అదేవిధంగా కౌన్సిలింగ్లో కూడా వినకపోతే ఎఫ్ఐఆర్ కావాలంటే 200 ఎఫ్ఐఆర్లు కూడా ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చి సుమారు 3 నెలలు కావస్తున్నది. ఈ 3 నెలల కాలంలో కూడా నేను గమనించింది ఏంటంటే చిన్న చిన్న కారణాలతోని, గొడవలతోని పోలీస్ స్టేషన్కు రావడం జరుగుతుంది. భర్త కోప్పడినప్పుడు భార్య కొద్దిగా సహనం పాటిస్తే, అదేవిధంగా భార్య కోప్పడినప్పుడు భర్త కొంత సహనం పాటించి ఉంటే ఇక్కడ దాకా సమస్య ఇంటికన్నా సర్దుమవుతుంది, ఇక్కడ దాకా రాకుండా ఉంటుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినాక కూడా మొదటి ప్రాధాన్యం ఎఫ్ఐఆర్ అని కాకుండా మొదటిసారి, రెండవసారి, మూడవసారి కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఆ 3 సార్లు కౌన్సిలింగ్ చేసి మ్యాక్సిమం మేము మా పోలీస్ సిబ్బంది కూడా కౌన్సిలింగ్ చేసి కలపడమే జరుగుతుంది తప్ప ఎఫ్ఐఆర్ అనేది ప్రాధాన్యం కాదు. తప్పని పరిస్థితులలో భర్త వినకపోతే అప్పుడు కంపల్సరీ ఎఫ్ఐఆర్ కావాలంటేనే చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా భర్త కానీ భార్య కానీ కొంత సహనం పాటించి ఇది చేస్తే పోలీస్ స్టేషన్ దాకా రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు గొడవల వల్ల మీరు భార్య భర్తలు గొడవలు పడితే మీ దగ్గర ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది. 2 కుటుంబాలు కూడా కేసులతో ఇబ్బంది పడి, ఎందుకంటే సంసార జీవితం, వైవాహిక జీవితం అనేది ఇబ్బంది గురైంది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కోర్టులో చుట్టూ తిరిగితే పిల్లలు మీరు సఫర్ అయ్యి మెంటల్ టెన్షన్కు గురి కావడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సహనం పాటించి అన్యోన్యమైన జీవితం గడపాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.